ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ, రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, యాక్సిడెంట్, ఇన్సూరెన్స్ కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఇప్పటికే లోక్ అదాలత్పై విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యయ ప్రయాసాలు లేకుండా రాజీ మార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి, ఏపీపీ శ్యామల, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డి గూడెం సంబంధించి ఈ చుట్టుపక్కల ఈ కోర్టు ఆవరణలో వచ్చే కక్షిదారులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల 13వ తారీఖు జరగబోవు జాతీయ లోక్ అదాలత్ సంబంధించి మరి మీకున్న కేసులు, పెండింగ్లో ఉన్న కేసులైనా లేదంటే పిఎల్సీలు కానీ ఏమున్నా సరే రాజీ చేయబడటానికి ఆమోదయోగ్యమైన కేసులన్నీ కూడా మరి ఆ రోజు మీరు రాజీ చేసుకోవడానికి వస్తే మీ సమయము, మీ డబ్బు వృధా కాకుండా జరుగుతుంది. అదేవిధంగా ఒక నెల ముందు నుంచి కూడా మీడియేషన్, అంటే ఒకవేళ మీ రాజీ కుదుర్చిపడటానికి కేసులు ఏమన్నా సగం టర్మ్స్ సరిగా టర్మ్స్ రాజీ అవ్వడానికి అనుకూలించబడిన ఉంటే కనుక ఏలూరులో చైర్మన్ గారు ఉంటారు, ప్లాపస్ చైర్మన్ గారు. ఆవిడ మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడతారు. మీరు ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకుని రావక్కర్లేదు. ఆన్లైన్లోనే మీ యొక్క వివాదాన్ని రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ యొక్క సర్వీస్ని మీరు వినియోగించుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా మరి చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు, ఎమ్మెల్యే చైర్మన్ గారు, మీడియేటర్స్ 3 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ని మీకు కేటాయిస్తారు. కనుక మీరు వచ్చి కూర్చుంటే కనుక మీ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు కూడా మీకు ఒకవేళ సమయం లేకుండా మీరు ఎక్కడో ఉండుంటే కనుక ఆన్లైన్లో సంప్రదించినా సరే మీ వివాదాన్ని ఇద్దరి మధ్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రేపు 13వ జరగబో లోక్ అదాలత్లో మ్యాట్రిమోనియల్ మ్యాటర్సు, అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు, మరి ప్రొనోట్ కేసులు, క్రిమినల్కి వచ్చేసరికి ఏదైతే కాంపౌండబుల్ కేసులు ఉన్నాయో రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న కేసులన్నీ కూడా రాజీ చేపడతాయి. కనుక కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో బార్ అసోసియేషన్ సభ్యులతోనూ, అదేవిధంగా ఏపీపీ గారితో, అదేవిధంగా పోలీసులతో ఒక చైర్మన్ గారు, నేను, మేడం గారు కలిసి ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. మరి జరగబో లోకాలకు సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది, కక్షిదారులకి ఏ విధమైన టైం మనం కేటాయించి ముందుగా వాళ్ళకి ఎట్టి అసౌకర్యం లేకుండా ఎట్లా చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆ రోజు ఎక్కువ క్రౌడ్ లేకుండా ఇవాళ నుంచి కూడా వాళ్ళకి అవార్డు మీద సంతకాలు పెట్టుకోవడానికి వెసులుబాటు ఎలా ఉంటుందని చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సౌకర్యాల గురించి కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది.